వైకుంఠ ఏకాదశి సందర్భంగా కడప జిల్లాలోని ఒంటిమిట్ట కోదండ రామాలయం భక్తులతో కిటకిటలాడుతోంది. ఉదయం 5 గంటల నుంచే భక్తులు క్యూ లైన్లలో నిలబడ్డారు. సీతారామ లక్ష్మణులు గరుడ వాహనంపై భక్తులకు దర్శనమిచ్చారు. వైకుంఠ ఏకాదశి పర్వదినం సందర్భంగా ఒంటిమిట్ట రామాలయంలో రామనామం మారుమోగుతుంది. ఉదయం నుంచి కూడా వైకుంఠ ద్వార దర్శనం జరుగుతుంది. స్వామివారిని దర్శించుకోవడం భక్తులు భారీ సంఖ్యలో ఒంటిమిట్టకు చేరుకుంటూ వస్తున్నారు. మనం చూసినాం ఎక్కడ ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు భారీ బందోబస్తు సైతం ఏర్పాటు చేశారు. ఇప్పుడే దర్శనం అనంతరం మనం చూసినట్లయితే ఊరేగింపు కార్యక్రమం అనేటువంటిది ప్రారంభమైంది. ఎందుకంటే సీతారామ లక్ష్మణులను గరుత్మంతుడి వాహనం పైన మాడ వీధులలో ఊరేగింపు అనేటువంటిది జరుగుతున్నది. ఆ ఊరేగింపును తొలగించడం కోసం భారీగా భక్తులు సైతం చేరుకుంటూ వస్తున్నారు. ఎందుకంటే తిరుపతి కట్టిన నేపథ్యంలో అధికార యంత్రాంగం భారీ స్థాయిలో ఇక్కడ భద్రతా ఏర్పాట్లను సైతం చేశారు. ఎక్కడ ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా భారీ పోలీసు బలగాల మధ్య స్వామివారి ఊరేగింపు అనేటువంటిది ప్రారంభమైంది. ఉదయం నుంచి కూడా దాదాపు 5 గంటల నుంచి వైకుంఠ ద్వార దర్శనం జరుగుతూ వస్తుంది. వైకుంఠ ద్వారం ద్వారా రాముల వారిని దర్శించుకోవడం కోసం భారీ సంఖ్యలో జనం వస్తున్నారు. చలిని సైతం లెక్క చేయకుండా, అంటే ఉదయం నుంచి కూడా విపరీతమైన చలి ఉన్నప్పటికీ కూడా కోదండరాముని దర్శించుకోవడం కోసం రామనామ స్మరణతో భక్తులు అధిక సంఖ్యలో ఇక్కడికి చేరుకుంటూ వస్తూ ఉన్నారు. అయితే తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో కడప జిల్లాలోని 3 దేవాలయాలలో వైకుంఠ ఏకాదశి ఉత్సవాలు అనేటువంటివి జరుగుతూ వస్తున్నాయి. వాటిలో ప్రధానంగా మనం తీసుకుంటే ఒంటిమిట్ట కోదండరాముని సన్నిధానంలో జరుగుతున్నటువంటి వైకుంఠ ఏకాదశి ఉత్సవాలు అత్యంత వైభవంగా జరుగుతూ ఉన్నాయని చెప్పవచ్చు. మాడ వీధులలో స్వామివారి ఊరేగింపు అనేటువంటిది ప్రారంభమవుతుంటుంది. మాడ వీధులతో పాటు గ్రామంలో సైతం స్వామివారి ఊరేగింపు కార్యక్రమం నిర్వహించడం ఇక్కడ ఆనవాయితీగా వస్తుంది. ఎందుకంటే ఉదయం 4 గంటల నుంచి కూడా వైకుంఠ ద్వారం వద్ద భక్తులకు దర్శనమిచ్చినటువంటి స్వామివారు ప్రస్తుతం ఊరేగింపుకు వెళ్తూ ఉన్నారు.